తక్కువగా పండే హిమాం పసంద్, మల్గూబా, మల్లిక, ఇక బంగినపల్లి అయితే చాలా మేరకు పంట దిగుబడులు 20% మేరకు ఉంటాయిలే. ఇవన్నీ సీజన్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు 50,000 టన్ను మార్కు దాటిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే హిమాయత్ అయితే టన్ను ₹1,00,000 దాటినట్లు బంగారుపాళ్యంలోని మామిడి మండీల నిర్వాహకులు పేర్కొంటున్నారు. హిమాం పసంద్ అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధిక ధర పలికిందని ఈ సందర్భంగా వారన్నారు. మామిడిలో దీనికి ప్రత్యేక రుచి ఉంటుందని, అందువల్ల బంగారుపాలెం మార్కెట్లో కవర్ కట్టిన కాయలు టన్ను 90,000 నుండి 1,10,000 వరకు ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు కొనుగోలు చేసినట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇదే సాధారణ కాయలు దామల్చెరు మార్కెట్లో అయితే మే నెలలో టన్ను 80,000 నుండి 90,000 వరకు పలికాయని వారు పేర్కొన్నారు. కాయ నాణ్యత బట్టి ఇవి ఎప్పుడు కూడా టన్ను అంటే 50,000 పైబడే ఉంటుందని వారు అంటున్నారు. ఇది ఆ ధర ఎందుకు ఉంటుందంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో హిమాం పసంద్ కాయలు టన్నులు కాయవు, ఏదో 100-200 కిలోలు మాత్రమే కాయలు కాస్తాయని. అత్యధికం అంటే రైతు ఎంతో శ్రద్ధ పెడితే 1/2 టన్ను 700-800 కిలోలు మాత్రమే కాస్తాయని, అందువల్ల వీటికి ధర ఎక్కువగా ఉంటుందని. అది కాక ఇవి నాణ్యత ప్రత్యేకమైన రుచి కలిగి ఉండడంతో ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు ఇవి నాణ్యత కలిగిన కాయలైతే ఇష్టపడి కొని మరీ ఎగుమతులు చేసి లాభాలు గండించుకుంటారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అందువల్ల టేబుల్ రకాల్లోనే టాప్ అండ్ టాప్ ఈ ఏడాదిలో ఇప్పటికీ ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంత అత్యధిక ధర ఉండబోదని టన్ను 1,20,000 వరకు అమ్మినట్లు ఈ సందర్భంగా వ్యాపారులు పేర్కొన్నారు.